ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవ్వబోతున్నాయి. 2024 జూన్‌లో అధికార బాధ్యతలు చేపట్టిన ఈ ప్రభుత్వం తొలి 3 నెలల పరిపాలనను గాడిలో పెట్టే దృష్టి సారించింది. ఆ తర్వాత నుంచి వేగవంతమైన నిర్ణయాలు, అమలు పరంగా కఠిన చర్యలు, అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ 2 సంవత్సరాల పాలనపై ప్రజలు సానుకూల భావన వ్యక్తమవుతుంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, వేగం, సమన్వయాన్ని పెంచినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను రప్పించడంలో ప్రభుత్వం చొరవ చూపుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా మారిందని కూటమి నేతలు అంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అమలు ఈ ప్రభుత్వానికి ప్రధాన ఎజెండాగా మారింది. 2 ఏళ్లలోనే ఎక్కువ భాగం హామీలను నెరవేర్చినట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రకటించిన అంశాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి రెండిటిని సమన్వయం చేయడమే ఈ పాలన ప్రత్యేకతగా చెబుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు అద్భుత వేగంతో ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, కార్యాలయ సముదాయాల నిర్మాణం వంటి పనులు ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాజధాని అంశం గతంలో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన దిశలో ముందుకు సాగుతున్న భావన వ్యక్తమవుతుంది. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడి చేస్తోంది. దేశీయ, విదేశీయ సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయి. దీంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 ఉపాధ్యాయ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అదనంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు కూడా పూర్తి అయ్యాయి. దీని ద్వారా యువతలో విశ్వాసం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 3 ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వానికి కేంద్రం నుంచి విస్తృత సహకారం లభించినట్లు కూటమి నేతలు చెబుతున్నారు. రాష్ట్రం రూపొందించిన 23 పాలసీలు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయని చెబుతున్నారు. ప్రముఖ ఆర్థిక పత్రిక ది గ్రేట్ ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వానికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ప్రదానం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, డిజిటల్ సేవలు విస్తరణలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయని ప్రభుత్వం చెబుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రతిపక్ష వైసీపీ మాత్రం ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో తాము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రగతి నేపథ్యంలో తమ ప్రచారం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రభుత్వానికైనా తొలి 2 ఏళ్లు కీలకమైన కాలంగా పరిగణిస్తారు. ఆ దృష్ట్యా కూటమి ప్రభుత్వం తన దిశ, విధానాలు స్పష్టంగా నిర్దేశించుకొని ముందుకు సాగుతుందని అనుచరులు భావిస్తున్నారు. పరిపాలనలో క్రమశిక్షణ, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, ఈ 3 అంశాలను సమతౌల్యంగా నడిపించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి 2 సంవత్సరాల పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. రాజధాని పనుల వేగం, పెట్టుబడుల ప్రవాహం, ఉద్యోగాల కల్పన, కేంద్ర సహకారం వంటి అంశాలు ప్రభుత్వానికి బలాన్నిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ వేగాన్ని కొనసాగించగలదా? ప్రజలు అంచనాలను పూర్తిగా అందుకోగలదా అన్నదే ఆసక్తికరంగా మారింది.